నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సోమవారం ఉదయం కేసరపల్లి నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం. యాత్ర ప్రారంభానికి ముందు పలు జిల్లాల నేతలు సీఎం జగన్ ను కలిసి పరామర్శ. సీఎం జగన్ పై దాడిని ఖండిస్తూ సెంట్రల్లో హోరెత్తుతున్న నిరసనలు. దాడులకు కుట్రదారులను అరెస్టు చేసి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్. బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానా? గులకరాయి వంకతో నాపై రాళ్లు వేయిస్తారా? జగన్ ప్రభుత్వంలో అందరూ బాధితులే. గాజువాక ప్రజాగళం సభలో చంద్రబాబు ధ్వజం. పదిహేను ఏళ్ల బాలుని తగలబెడితే రాష్ట్రానికి గాయం కాలేదా? జగన్ కు గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్లా? వైకాపా నాయకులు ఎందుకు హడావిడి చేస్తున్నారంటూ తెనాలి సభలో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం. గన్నవరం మండలం కేసరపల్లి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర సోమవారం ప్రారంభమైంది. రాయిదాడి అనంతరం ఒక్కరోజు విరామం తర్వాత జగన్ ఇవాళ ఉదయం నవ్వుతూ బయటకు వచ్చారు. భారీ భద్రత నడుమ జగన్ యాత్ర కొనసాగుతుండగా కాసేపట్లో ఆయన బస్సు యాత్ర గన్నవరం చేరుకోనుంది. సాయంత్రం గుడివాడలో బహిరంగ సభ జరగనుంది. కాగా జగన్ యాత్ర షెడ్యూల్ యాత్ర యథావిధిగా సాగనుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సీఎం జగన్పై గులకరాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 4 అనుమానితులను తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. వారిని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. విజయవాడలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తున్న టైంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గులకరాళ్లతో దాడి చేశారు. ఈ రాయి తగిలి ఆయన నుదుటిపై గాయమైంది. దీనిపై అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు కట్టిన పోలీసులు ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు విజయవాడ పశ్చిమ డీసీపీ హరికృష్ణ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ వేశారు. ఇందులో 6 టీంలు పనిచేస్తున్నాయి. వీళ్ళంతా ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. ఎటు నుంచి దాడి జరిగింది, ఎంత దూరంలో ఉండి అటాక్ చేశారనే కోణంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడకు వచ్చిన జనం తీసిన వీడియోలను కూడా పరిశీలిస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా 4 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అనుమానితులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్న పోలీసులు కేసు దర్యాప్తు 2-3 రోజుల్లో కొలిక్కి వస్తుందని చెబుతున్నారు. అదుపులో ఉన్న నిందితుల్లో రౌడీ షీటర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దాడి జరిగిన ప్రాంతంలోని అన్ని చోట్ల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. దాడి జరిగిన టైంలో కరెంటు లేకపోవడం దర్యాప్తుకు ప్రధాన అడ్డంకిగా మారిందంటున్నారు పోలీసులు. రోడ్ షో జరిగిన ప్రాంతంలో ఉన్న పాఠశాల నుంచే రాయి విసిరినట్టు నిర్ధారించిన పోలీసులు అక్కడ ఉన్న వారిపై ఆరా తీస్తున్నారు. అంత దూరం నుంచి జగన్ కు తగిలేలా రాయి ఎలా విసిరారనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. క్యాట్ బాల్ ఉపయోగించారా లేదా ఎయిర్ గన్ వాడారా అనేది పరిశీలిస్తున్నారు. అదే టైంలో ఆ ప్రాంతంలో జరిగిన ఫోన్ సంభాషణలపై కూడా పోలీసులు ఫోకస్ చేశారు. దాడి జరిగిన ప్రాంతంలో ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ను పరిశీలిస్తున్నారు. ఒకే నెంబర్ నుంచి ఎక్కువ కాల్స్ వెళ్లినా వచ్చినా వాటిపై ఆరా తీస్తున్నారు. ఇలా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న అధికారులు అతి త్వరగా ఈ కేసు నిందితులను పట్టుకోవాలని సూచిస్తున్నారు. సీఎం జగన్పై జరిగిన దాడి అనంతరం 15వ రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. యాత్ర ప్రారంభానికి ముందు పలువురు నేతలు ఆయన్ను పరామర్శించారు. గాయం తీవ్రత, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేతలతో నవ్వుతూ చాలా సరదాగా జగన్ మాట్లాడారు. అటు సీఎంపై దాడి జరిగిన కంటి ప్రాంతంలో ఇంకా వాపు కనిపిస్తుండగా దానిపై వైట్ బ్యాండేడ్ ఉంది. ఇక గాయం తీవ్రత నుంచి జగన్ త్వరగా కోలుకోవాలని వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. నిన్న జగన్పై పడింది చీకట్లో గులకరాయి, ఇప్పుడు నాపై పడింది వెలుగులో రాయి. ముఖ్యమంత్రి వెళుతుంటే కరెంటు ఉండదా? ఎవరికి నేర్పిస్తారు ఈ డ్రామాలు? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను, ఆవలిస్తే పేగులు లెక్క పెడతా. నాకు రాజకీయాలు నేర్పిస్తారా జగన్? మీ సభలకు ప్రజలు రావటం లేదు, మీరంటే అసహించుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అని బాధితులంతా ఒకటయ్యారు. రాష్ట్రంలో అందరం జగన్ బాధితులమే, నేను బాధితుడిని అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి విశాఖ జిల్లా గాజువాకలో ప్రజాగళం సభ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఇక్కడ రాళ్లు వేశారు చూసారా? మీ అందరినీ ఈ ప్రజలు వదిలిపెట్టరు. రేపటి నుంచి మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. పోలీసులు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఇక్కడికి వచ్చింది. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే ప్రజలు తిరగబడి కొడతారు అని చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు.
సీఎం జగన్పై విజయవాడలో రాయి విసిరిన తర్వాత జరిగిన పరిణామాలపై చంద్రబాబు తన ప్రసంగంలో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు. మొన్న ఒక ఘటన జరిగింది. దాన్ని అందరం వ్యతిరేకించాం. విమానాశ్రయంలో నాకు సమాచారం రాగానే జగన్పై జరిగిన దాడిని ఖండించా. కానీ జగన్ అరగంటలోపై అక్కడే నా ప్లకార్డులు చూపించి నేనే రాయి వేయించానని, దోషినని ప్రచారం చేశారు. మీ మీద గొలకరాయి వేయించామా? మీ పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రిగా రాజీనామా చేయండి. గంటలో పరిపాలన ఎలా చేయాలో చేసి చూపిస్తా. ఆ సత్తా చేసి చూపించిన ట్రాక్ రికార్డ్ ఉన్నాయి. కోడికత్తి డ్రామా చేసి ఇప్పుడు ఎవరో గొలకరాయి వేస్తే నేను వేయించానట. ఆ గొలకరాయి వంకతో నాపై రాళ్లు వేస్తారా? బాంబులు వేస్తేనే భయపడలేదు నేను. రాళ్లకు భయపడతానా అంటూ చంద్రబాబు ధ్వసమెత్తారు. నేను 2 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి సమస్యను హైలైట్ చేసి ఢిల్లీకి వెళ్లి మెమరాండం కూడా ఇచ్చి నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో పెట్టారు. మీకు జ్ఞాపకం ఉన్నాయా? ఇవన్నీ అడుగుతున్నా. నా కోసరం చేశాను గంజాయి వద్దని. అదే నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవడైనా ఈ పని చేస్తే అదే చివరి రోజు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ప్రభుత్వం అంటే. ఇది ఒక చెత్త ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్లేశారు మళ్ళా చూశారా? వస్తా దానికి కూడా వస్తారే. మీ వాళ్ళందరినీ వదిలిపెట్టరు. ప్రజలు తరిమి తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తానో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా. విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరిమి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ యువర్. ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్లకు. దొరికాడా లేదా? దొరికినట్లేడు. ముందు రాళ్ళేశారమ్మా. ఇప్పుడు ఈ రోజే పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్లేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. ఆదివారం నాడు ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆయన పలు ఆసక్తికరమైన ప్రకటనలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఇదివరకు శ్రీలంకలో జరిగిన లాగానే తాడేపల్లి ప్యాలెస్లోకి కూడా ప్రజలు వెళ్లి తిరగబడే రోజు చాలా దగ్గరలో ఉందంటూ ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి రాగానే తెనాలి నుండి విజయవాడ వరకు 4 లైన్లు రోడ్డు విస్తరిస్తామంటూ తెలియజేశారు. ఒకవేళ అమరావతి రాజధానిగా కొనసాగి ఉంటే మాత్రం తెనాలి బాగా అభివృద్ధి చెందేదని, అలాగే కొల్లిపర ప్రాంతంలో కృష్ణానదిపై చెక్ డ్యాంలను నిర్మిస్తామని తెలియజేశారు. ప్రస్తుతం తెనాలిలోని కాలువలు పూడికితో దుర్గంధం వెదజల్లుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే తెనాలికి ఈ బాధ నుండి విముక్తి కల్పిస్తామంటూ తెలియజేశారు. అలాగే కుల గణాంకాలతో పాటు ప్రతిభా గణాంకాలు కూడా లెక్క వేయాలని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మహిళల గురించి ప్రస్తావిస్తూ, మహిళలు వంటింటికి పరిమితం అవ్వాల్సిన అవసరం లేదని, ఆర్థిక అభివృద్ధి కోసం మహిళలకు తాము చేయూతనియబోతున్నట్లు తెలియజేశారు. ప్రజల ఇంటి దగ్గరకే వచ్చి స్కిల్ డెవలప్మెంట్ కోసం కోర్సులు అందించేలా తాము చర్యలు తీసుకోబోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఎవరైనా మహిళలపై చేయి వేయాలంటే భయపడేలా చట్టాలు తీసుకువస్తామని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. జనసేన పార్టీ కౌలు రైతులను ఆదుకున్న సాయం మెగాస్టార్ చిరంజీవిని కూడా కదిలించిందని, అందుకే ఆయన జనసేనకు 5 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు తెలియజేశారు. చాలా కీలకమైన దశకు వచ్చాం. సరిగ్గా ఇదే సమయానికి ఈ రోజున మనకి ఎన్నికలు కూడా అయిపోయి ఉంటాయి. వైసీపీ నాయకుడి ఓటమి కూడా బాక్సులో చేరిపోయి ఉంటుంది. ఈ సమయానికి 5 సంవత్సరాల దుష్ట పాలనకి చరమాంకం పలుకుతున్నాం. మనం ఏం చేస్తాం? కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఈ 3 పార్టీల కలయికతోటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు వెళ్తుంది. దానికి మేము ఎలా సిద్ధం అనేది ఆఖరిలో చెప్తాం. దానికంటే ముందు 2014లో పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక దశాబ్దం ఎంతోమంది వచ్చారు, పార్టీలు పెట్టడానికి ప్రయత్నం చేశారు, ఈ మధ్యన కూడా పెట్టారు. కానీ దశాబ్ద కాలంగా ఒక ఎమ్మెల్యే లేకుండా కేవలం మా ఆడపడుచులు ఇచ్చిన గుండెల్లో పెట్టుకున్న స్థానానికి మా జన సైనికులు అండగా ఉండి వారి స్ఫూర్తితోటే దశాబ్దం కాలం
పార్టీని నడపగలిగే శక్తిని సంపాదించాను. ఇందాక దారిలో వస్తూ ఉంటే ఒక యువకుల సమూహం నాకు ప్లే కార్డు ఇచ్చారు. ఆ ప్లే కార్డు మోకాళ్ళ మీద కూర్చొని అంటే లొంగిపోవడం కంటే కూడా చచ్చిపోవడం మంచిదని. అంటే మహామహుల్ని నాకున్న కోపం చిరాకు ఏంటంటే, అరే ఈ భారతదేశం అందరి ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు. ఆయనకి జై భీమ్తో వందనాలు చెప్తా ఉన్నాను. 5 ఏళ్ల జగన్ పాలనలో ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ. ఆ మేరకు సమాధానం చెప్పడానికి నీవు సిద్ధమా జగన్ అని సవాల్ విసిరారు. ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ నిధులు ఏమయ్యాయి చెప్పేందుకు సిద్ధమా అని నిలదీశారు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేస్తే అడిగే నాదుడే లేడన్నారు. కోవిడ్లో అక్రమాలు ప్రశ్నించిన దళిత డాక్టర్ సుధాకర్ను శిరోముండనం చేసి చంపేసిన దుర్మార్గులు వైసీపీ నాయకులని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ప్రపంచపటంలో ఉండేదని తెలిపారు. ఈ పరిస్థితిలో అభివృద్ధి కావాలో అరాచకం కావాలో ఆలోచించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్ రాక్షస రాజ్యం కావాలో చంద్రబాబు రామరాజ్యం కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొల్లూరులో స్వర్ణాంధ్ర సాధికార యాత్రలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఫ్యాన్ 3 రెక్కలు విరిగిపోతాయని దుయ్యబట్టారు. మాట తప్పను అంటూ జగన్ రాష్ట్రానికి మెడలు విరిచేశాడు. దళితులకు అండగా ఉంటానని దళితులను హత్య చేస్తున్నావని సీఎం జగన్పై మండిపడ్డారు. అక్కా చెల్లెమ్మలు అంటూ ఆస్తిలో హక్కులు అడుగుతున్నావు. ఇసుక అమ్ముకొని ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నావని ప్రశ్నించారు. జేబ్రాండ్ పేరుతో అక్కా చెల్లెమ్మల తాళిబొట్లు తెంపుతున్నావని వ్యాఖ్యానించారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన 25 పథకాలు రద్దు చేసిన దళిత ద్రోహి జగన్ అని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. అమరావతి రాజధాని గురించి ఉద్యమించిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారని మండిపడ్డారు. ఒక దళిత డ్రైవర్ను ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని దుయ్యబట్టారు. నిరుద్యోగ యువతకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదని అన్నారు. మైనారిటీ బీసీ కార్పొరేషన్లు ప్రవేశపెడతాం. ప్రతి పండుగకు నిరుపేదలకు తోఫాలు అందించింది తెలుగుదేశం ప్రభుత్వం అని బాలకృష్ణ అన్నారు. రాయలసీమకు నీళ్లిచ్చి సస్యశ్యామలం చేసింది చంద్రబాబు అని తెలియజేశారు. ఎస్సీ ఎస్టీల నిధులను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని దుయ్యబట్టారు. రాజధాని లేని రాష్ట్రం చేశాడు జగన్ అని మండిపడ్డారు. రేపు జరగబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో ఇంటికి పంపించాలని కోరారు. మనం అభివృద్ధికి పెద్దపీఠం వేసి ఇక్కడ పరిశ్రమలు కియా లాంటి ఐఐటి లాంటి విద్యా సంస్థలు తీసుకొస్తే వాళ్ళన్నింటినీ నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేసింది ఈ ప్రభుత్వం. ఇవాళ చూస్తున్నాం అంటే మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం తమ ఏదో గొప్ప చేసినట్టు ఏదో సాధించినట్టు ఈ యొక్క 1600 కోట్ల ప్రజాధనంతో మరి రాష్ట్రమంతా కూడా ఎక్కడ చూసినా అక్కడ హోర్డింగ్. మరి మనం ఇవాళ సిద్ధం సిద్ధం అంటూ ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్లు పెడుతున్నారు. మనం అడిగేది ఒకటే, అయ్యా జగన్ దేనికి సిద్ధం? తల్లిని చెల్లిని మోసం చేసి ఇంటి నుంచి బయటికి గెంటేసి అలాగే బాబాయిని చంపిన నిందితుల్ని కాపాడుతూ చెల్లికి ద్రోహం చేసినావు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా? లేకపోతే ఈ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని నమ్మబలిగి ఉద్యోగస్తుల్ని నమ్మించి మోసం చేశావు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? సీఎం జగన్పై దాడి ఘటనలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ను అంతమొందించేందుకు కుట్ర పన్నారని పేర్కొన్నారు. జగన్ను అంతమొందిస్తేనే మనుగడ ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారని అన్నారు. కావాలని దాడి చేయించుకుంటే కనుగుడ్డు పోగొట్టుకుంటారా అంటూ ప్రశ్నించారు. జగన్కు కనతపై తగిలి ఉంటే పరిస్థితి ఏంటి అంటూ పేర్కొన్నారు. సీఎం జగన్ను అంతమొందించేందుకు కుట్రలు పన్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే పదునైన రాయితో దాడి చేశారని ఆరోపించారు. కావాలని దాడి చేయించుకుని కనుగుడ్లు పోగొట్టుకుంటారా అని ప్రశ్నించారు.
నుదుటి కాకుండా మరో చోట రాయి తగిలి ఉంటే పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. సీఎం జగన్కు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో టీడీపీ సానుభూతి అవసరం లేదని, దాడి ఘటనపై రాజకీయాలు చేయకపోతే చాలు అని సూచించారు. ఘటనపై ఎన్నికల కమిషన్ పూర్తిస్థాయి విచారణ జరిపితే చంద్రబాబు బండారం బయటపడుతుందని అన్నారు. చంద్రబాబుకు ఇలాంటి డ్రామాలు అలవాటే అని మండిపడ్డారు. ఈ ఘటనలో తన ఎడమ కంటికి కూడా గాయమైందని వెల్లంపల్లి తెలియజేశారు. భద్రతా సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారని చెప్పారు. తనకు కనుగుడ్డుపై గీతలు పడ్డాయని చికిత్స తీసుకుంటానని తెలియజేశారు. రాష్ట్ర ప్రజానీకానికి మరియు ముఖ్యంగా మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజానీకానికి కూడా కొన్ని విషయాలు మీ అందరికీ ద్వారా తెలియపరుద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఏదైతే మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవాడ చరిత్రలోనే చాలా అద్భుతంగా అపూర్వంగా గతంలో ఎన్నడూ లేని విధంగా బస్సు యాత్ర ఏ విధంగా నడిచిందో మనందరికీ కూడా తెలుసు. దాదాపుగా వర్షం ఒక అరగంట సేపు పడినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజయవాడ నగరంలో ఈస్ట్ కాన్స్టిట్యున్సీ కానీ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ కానీ లక్షల మంది జనాభా అంతా కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికి హారతలు ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని ఆహ్వానించిన సంగతి మనందరం కూడా చూసాం. అది చూసి తట్టుకోలేక చంద్రబాబు ఒక పక్క అతని యొక్క అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోండోమా కానీ మీరు చూసిన సంగతి జరిగిన సంగతి మీరు గమనించారంతా కూడా చాలా విజయోత్సవంగా బ్రహ్మాండంగా ర్యాలీ ముందుకెళ్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అదేవిధంగా ఏ విధంగా దాడి చేయబోయి ఆ యొక్క ఏదైతే ఉందో అది నాకు కూడా కంటి తగలడం, గౌరవ ముఖ్యమంత్రి గారికి దాదాపు బ్లడ్ రావడం కానివ్వండి, నాకు కూడా కంట్లో ఆల్రెడీ కొంత ఇబ్బంది కలగడం కానీ మీరందరికీ కూడా చూపెట్టడం జరిగింది. అది జరిగి కొంత ఇబ్బంది పడి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే ఈరోజు మీడియా సమావేశం పెడతానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఎవరైనా కానీ దెబ్బ తగిలినప్పుడు సానుభూతి కానీ లేకపోతే కాముగా ఉన్నా ఎవరికి ఇబ్బంది లేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి సోదరి ధనలక్ష్మి అన్నారు. ఈ నియోజకవర్గంలో అన్ని రకాల అభివృద్ధి కావాలంటే సుజనను అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి మద్దతుగా ఆయన సోదరి ధనలక్ష్మి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. చిట్టినగర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ కరపత్రాన్ని అందించి వచ్చే ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఇక్కడి ప్రజలు సుజనా చౌదరిని గెలిపించుకోవాలని సూచించారు. అనంతరం జనసేన నాయకురాలు తిరుపతి అనూష మాట్లాడుతూ సుజనా చౌదరి లాంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గానికి రావడం నియోజకవర్గ ప్రజల అదృష్టమని అన్నారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో అరాచకాలను ప్రజలు కళ్లారా చూశారని చెప్పారు. అభివృద్ధి చేసే కూటమి నాయకులను ఎన్నికలలో గెలిపించుకుంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంటుందన్నారు. మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అన్నయ్యని గెలిపించండి, ఏరియాని అంతా డెవలప్ చేస్తారు. ఆయన ఎప్పుడూ సేవ కోసమే తపన పడుతూ ఉంటారు. ఈ ఏరియాని చూసి చాలా ఆశ్చర్యపోయారు ఇంత బ్యాక్వర్డ్గా ఉందని. నాకు బాగా నమ్మకం అండి. మీరు గెలిపించండి, ఆయన మీకు నిరూపించి చూపిస్తారు, అభివృద్ధి చేసి మీకు నిరూపిస్తారండి. జనసేన పార్టీ నుంచి మన ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సృజనా చౌదరి గారు ఈరోజు పశ్చిమ నియోజకవర్గానికి రావడం నిజంగా పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ కూడా చేసుకున్న అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే ఒక ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి, ఒక మంచి మంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు మన దగ్గరకు వచ్చి మన నియోజకవర్గానికి డెవలప్మెంట్ అందిస్తామంటే మనందరం కూడా ముందుండి సహకరించాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అరాచకాలు చేశామో ఈరోజు మనందరం కూడా చూసాం. వీటన్నిటినీ కూడా చెక్ పాయింట్ పెట్టాలంటే ఇక్కడ ఖచ్చితంగా సృజనా చౌదరి గారిని గెలిపించుకొని తీరాలి. ప్రజలందరికీ కూడా ఒకటే అవగాహన పెట్టుకోండి, మనందరం కూడా ఎన్డీఏ కూటమిలో సపోర్ట్ చేస్తున్నాం. సో ఎన్డీఏ కూటమిలో అభ్యర్థిని, ఇలాంటి అభ్యర్థిని కనుక గెలిపించుకుంటే రేపు మన నియోజకవర్గం నిజంగానే ఏపీలో నెంబర్ 1 స్థానంలో ఉంటుందని కూడా ఈరోజు నమ్మకం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాం. నిజంగా పశ్చిమ నియోజకవర్గం చేసుకున్న అదృష్టం అండి. ఏదైతే కొండ ప్రాంతం ప్రజలు, గర్భిణీ స్త్రీలు కూడా కానీ హార్ట్ అటాక్ వచ్చి కానీ చాలామంది చనిపోతున్నారు. దానికి శాశ్వత పరిష్కారంగా ఆయన ఒక ఇంజనీర్ అండి. గతంలో ఎంకే బేగ్ గారు ఇంజనీర్
ఇంజనీరు, మరి సృజనా చౌదరి గారు ఇంజనీరు. ఈ 2.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో 2.5 లక్షల మంది ఉన్న ఈ ప్రజలకి చాలా న్యాయం చేస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు. 2 నెలలే కనుక సృజనా ఫౌండేషన్ పక్కన పెడితే ఈ పశ్చిమ నియోజకవర్గం మొత్తాన్ని సుందరవనంగా ఒక చాలా అభివృద్ధి మార్గంలో తీసుకొస్తారని, అంతేకాకుండా పిల్లల చదువులకే కానీ ఏ ఒక్క సహాయమైనా సరే సృజనా ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తారని, ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రూపురేఖలే తక్షణమే మారుస్తారని చెప్పి మేము చెప్తున్నాం. సీఎం జగన్ను అంతమొందించాలన్న కుట్రతోనే ప్రతిపక్ష కూటమి దాడులకు పాల్పడ్డాయని కార్పొరేటర్ బాలి గోవింద్ వ్యాఖ్యానించారు. అమ్మవారి దయతో ఆయన చిన్న గాయంతో తప్పించుకున్నారని అన్నారు. సీఎం జగన్పై దాడి చేయడాన్ని ఖండిస్తూ 36వ డివిజన్ వైకాపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ధర్నాలో 36వ డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడమే సీఎం జగన్ చేసిన తప్ప అని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాల మేలు కోసం పనిచేసే ముఖ్యమంత్రిపై దాడి చేయడం గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదన్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి చర్యలకు పూనుకోవడం బాధాకరమన్నారు. సీఎం జగన్ను చంపేద్దామన్న కుట్రతోనే దాడి చేశారని, అమ్మవారి దయతో ఆయన చిన్న గాయంతో తప్పించుకున్నారని అన్నారు. ఈ దాడిలో వెల్లంపల్లి శ్రీనివాస్కు కూడా గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వాలంటీర్లపై విమర్శలు చేసిన చంద్రబాబు మళ్లీ వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పడం సీఎం జగన్ చేస్తున్న మంచి కార్యక్రమంగా భావించారని అన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుపు ఖాయమనే ఇలాంటి దాడులకు పూనుకున్నారన్నారు. ఎందుకంటే ఈరోజు సీఎం గారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ఒక దేవుడి కంటే ఎక్కువగా చూసుకునే వ్యక్తి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఎవరైనా ఉన్నారు అంటే, వాళ్ళని కాపాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కేవలం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మీద అతన్ని చంపాలని ఎందుకు ఆలోచన వచ్చిందనేది ఎవరికీ అర్థం కావట్లా. అదే రాయి ఇక్కడ కాకుండా ఇక్కడ తగిలితే మనిషి స్పాట్లో చచ్చిపోయేవాడు. అలాంటిది అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని కూడా ఎందుకు చంపాలనేది కూడా అర్థం కావట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి ఒక్కరి మీద కూడా మీరు ఈ విధంగా ఏదైనా ఉంది అనుకుంటే మాట్లాడుకోవాలి, లేకపోతే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మ మేము ఆయన కంటే ఇంకెక్కువ మంచి చేస్తామని చెప్పి చెప్పుకోవాలి. అంతేగాని దొంగతాటుగా కరెంటులు తీసేసినప్పుడు క్యాట్బాల్తో కొట్టేసి చంపేద్దామనే ప్లాన్ చాలా పకడ్బందీగా చేశారు. అదృష్టం బాగుండి అమ్మవారు నిజంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ సీఎం గారికి కానీ కాపాడడం చాలా అదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు జగన్ గారికి ఏమాత్రం ఆయన ప్రాణానికి ఏదైనా నష్టం పడితే ప్రపంచం మొత్తం కూడా తలకిలో అయిపోయేది. ముందు బలహీనత బడుగు బలహీన వర్గాలకి ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా గుండెలు ఆగిపోయాయి. ఇలాంటి తప్పుడు ఆలోచన చేసుకోవడం చాలా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఆంధ్రప్రదేశ్లో ఎంత ఘోరాది ఘోరమైన రాజకీయాలు చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు. సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి వరవలేకే చంద్రబాబు జగన్పై హత్యాయత్నానికి పాల్పడ్డారని 1వ డివిజన్ కార్పొరేటర్ ఉద్దంటి సునీత ఆరోపించారు. ఓటమి భయంతోనే కూటమి నేతలు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో కూటమి నేతలకు ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పనున్నారని అన్నారు. సీఎం జగన్పై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్పై జరిగిన దాడులను ఖండిస్తూ 1వ డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో గుణదల లెనిన్ నగర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కార్పొరేటర్ ఉద్దంటి సునీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై వెల్లంపల్లిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. మేము సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక ఇలాంటి దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జన ప్రభంజనం చూసి ఓటమి చెందుతారన్న భయంతోనే ఈ కుట్రలు పన్నారని పేర్కొన్నారు. ఈ దాడికి ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెబుతారని వెల్లడించారు. కూటమి నాయకులు ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారని, అందుకే చంద్రబాబు హత్యాయత్నం చేస్తారని ఆరోపించారు. ఏదైతే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేశారో, విజయవాడ నగరానికి సెంట్రల్ నియోజకవర్గంలో ప్రత్యక్షంగా చేసి బస్సు యాత్ర చేస్తూ దాన్ని మేము విజయవంతం చేసినాం. చాలా చక్కగా. కాదు, చిన్న అపశృతి జరిగింది. సెంట్రల్ నియోజకవర్గంలోనే మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాయి తగలడం, అదే రాయి జగన్మోహన్ రెడ్డి గారికి వెల్లంపల్లి గారి కన్నుకు తగిలి మేము చాలా బాధిస్తున్నాం. దాన్ని మేము చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మా డివిజన్ తరపున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రను చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ కలిసి పెద్ద కూటమిలాగా చేసి బీజేపీని కూడా కలుపుకొని ఇలాంటి కుతంత్రమైన రాజకీయాలు చేస్తున్నారు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టారో సంక్షేమ పథకాలు దాన్ని ముందుకు తీసుకెళ్తా ప్రజల్లోకి ఇప్పుడు ఉండే నాయకుడు అంటే ఎవరన్నా ఉన్నారంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే సంక్షేమం ఒక్కటే కాదు, అభివృద్ధి పథంలో కూడా ముందుకెళ్తున్నారు. దీన్ని ఎలా కొట్టాలో తెలియక రాజకీయాల్లో ఒక రాయి ద్వారా చెప్పి ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు. కానీ మేము దీన్ని తీవ్రంగా మా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే అరాచక పాలన నాకు తెలియట్లేదు. ఎందుకనంటే జగన్ గారు చేస్తున్న బస్సు యాత్రకి వచ్చే స్పందన చూసి ఓర్వలేక తెలుగుదేశం ప్రభుత్వం కూటమి చేసే అరాచకాలు అన్నీ కాదు,
దానికేమో 2.0 1.0 అని పేర్లు పెట్టడం ఏంటి? ఆ జనం ఏంటి? ఆ జనం ప్రభంజనం ఏంటి? ఆ ప్రభంజనం చూస్తే ఎవరికైనా సరే శత్రువుకైనా కానీ కళ్ళు కుట్టే పరిస్థితే. దాన్ని వాళ్ళు ముందే ఎక్స్పెక్ట్ చేసి అది ఊహించే అందుకని రాళ్ళదాడి చేయించారు. దీన్ని ఒక మనిషికి అంటే మనిషి పోతున్నా కానీ ప్రాణం పోయే పరిస్థితి ఉంటుందని ఆలోచించకుండా అంటే ప్రాణం తీసేద్దామనే ఉద్దేశంతోనేగా ఇంత చేసింది. ప్రాణం పోతే ఎవరండి బాధ్యత దీనికి? అంటే వెల్లంపల్లి గారికి కన్ను పోయింది, ఇప్పుడు ఎవరండి బాధ్యత? ఇంత అరాచకమా? అంటే ఉండొచ్చు, రాజకీయంలో ప్రత్యర్థులు ఉంటారు, దేనికి ఉంటారు, అన్ని రకాలుగానే ఎదుర్కోవాలి. కానీ నీకు దమ్ము ఉంటే ధీటుగా ఎదుర్కోవాలి, అంతే తప్ప రాళ్ళు ఇసిరి కర్రలు ఇసిరి ఇవా ఇదంతా అరాచకత్వం అని ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలోనూ కూడా లేదు. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు యాత్రకు వస్తున్న విశేష స్పందనను చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు దాడులకు దిగటం సిగ్గుచేటని 27వ డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం మండిపడ్డారు. సీఎం జగన్ వెల్లంపల్లి శ్రీనివాస్ త్వరగా కోలుకోవాలని దుర్గమ్మను ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు యాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దాడులకు దిగడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక సంక్షేమ అభివృద్ధి అందిస్తున్న జగన్పై జరిగిన దాడి ఘటన బాధాకరమన్నారు. సీఎం జగన్తో పాటుగా వెల్లంపల్లి శ్రీనుకు కూడా గాయాలు అవ్వడం జరిగిందని, వారిరువురు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ ఇంద్రకీలాద్రి అమ్మవారిని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని చూసి ఆయనను మరలా ముఖ్యమంత్రిని చేస్తారని స్పష్టం చేశారు. మన జగన్ చాలా మంచి ఇదిలో మంచి ఫామ్లో వస్తుండగా బస్సు యాత్ర ఎంతో ఇది వస్తున్న ప్రతి ఒక్కరి నుంచి మంచి స్పందన, ఎక్కడికి వెళ్ళిన బస్సు యాత్ర అన్నది మంచి స్పందనలోనే వస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రతిపక్ష కూటమి వీళ్ళు మళ్ళీ జగనన్నే వస్తే వీళ్ళకి గుండెల్లో భయం అనేది పట్టుకుంది. ఎందుకంటే జగనన్న చేసిన సంక్షేమ పథకాలు ఆ ప్రాంతం కులం ఏమీ చూడకుండా పార్టీ పరంగా కూడా కాకుండా అన్ని పార్టీ వాళ్ళకి ఎంతో అందరూ లబ్ధి పొందిన వాళ్ళే. మొన్న జరిగిన సంఘటనలో ప్రతి ఒక్కళ్ళు ఎంతో బాధపడ్డారు. ఎందుకంటే జగనన్న సింగనారం దగ్గర రాళ్లతో కొట్టడం అన్నది బాధాకరం. ఎందుకంటే జగనన్న ప్రతి ఒక్కళ్ళకి మేలే చేశాడని ఎవరికి కీడు మాత్రం చేయలేదు. అలాగే జగనన్నకి రాయి తగిలి మళ్ళీ అది వెళ్ళి వెల్లంపల్లి గారికి తగలటం చాలా బాధాకరం. ఎప్పుడు జగనన్న ఒకటే అంటాడు, పైన దేవుడు ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులు ఉండాలి. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సోమవారం ఉదయం కేసరపల్లి నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం. యాత్ర ప్రారంభానికి ముందు పలు జిల్లాల నేతలు సీఎం జగన్ ను కలిసి పరామర్శ. సీఎం జగన్ పై దాడిని ఖండిస్తూ సెంట్రల్లో హోరెత్తుతున్న నిరసనలు. దాడులకు కుట్రదారులను అరెస్టు చేసి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్. బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానా? గులకరాయి వంకతో నాపై రాళ్లు వేయిస్తారా? జగన్ ప్రభుత్వంలో అందరూ బాధితులే. గాజువాక ప్రజాగళం సభలో చంద్రబాబు ధ్వజం. పదిహేను ఏళ్ల బాలుని తగలబెడితే రాష్ట్రానికి గాయం కాలేదా? జగన్ కు గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్లా? వైకాపా నాయకులు ఎందుకు హడావిడి చేస్తున్నారంటూ తెనాలి సభలో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.